నచ్చిన అట్లా సగం సగం బట్టలు నాట్లన్నింటినీ అలా చూసుకుంటా గంటలు ఉంటారండి నిజంగా. మరి ఈ సీరియల్ చూసే వాళ్ళకి అంటే నేను అంటున్నాను ఏమనుకోకండి, ఏమి నీతి నేర్చుకున్నారు డిబేట్ పెట్టుకుందాం మనం. మీరు అటు నిలబడండి, నేను ఇటు నిలబడతా. మీరు దాని ద్వారా ఏమి నీతి నేర్చుకున్నారు, ఏ నీతిని మీరు నేర్చుకున్నారు కుటుంబ పరంగా? మీ కుటుంబాల్లో ఆ నీతిని మీ పిల్లలకి ఎలా అప్లై చేస్తారు? ఒకవేళ అందులో ఉన్నట్టుగా మీరు ప్రవర్తించగలరా? అందులో ఉన్నట్టుగా నాన్న నాకు డబ్బులు ఇవ్వలేదు అని అంటుంటాడు. అందులో నీ కొడుకు కూడా వచ్చి నాన్న డబ్బులు ఇవ్వలేదు అన్నట్టు అనుకోండి. నాటకాలు అయిపోయినా అంటమ్మా, అర్థమైందా? అందులో మాట్లాడినట్టు మాట్లాడడం కానీ అందులో ఉన్నట్టు రియల్ జీవితానికి చాలా తేడా ఉంది. అది కూడా మనం వాటిల్లోనే ఉండిపోయాం. మనం ఏది నీకు వెనక్కలాగుతుంది, దేవుని భయం లేకుండా. ఒక పక్కన మీటింగ్ జరుగుతుంటే ఒక పక్కన నువ్వు సుఖానుభవంతో నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు? నువ్వు అసలు నీకు ఆ భయం ఉంది? అసలు పరిశుద్ధాత్మని నువ్వు దుఃఖపరుస్తున్నావు. అది కారణం. ఎఫెసీ పత్రిక చూడండి ఒకసారి, 4:30 అనుకుంటాను. చూడండి ఒకసారి ఎఫెసీ పత్రిక చదవండి అక్కడ 4:30. ఎస్, దేవుని పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకండి. లోపల పరిశుద్ధాత్మను ఉంటే ఆయన వద్దని చెప్తుంటే, నిన్ను నివారిస్తుంటే, ఇంటిని నిగ్రహం నీకు ఇస్తుంటే నువ్వేం చేస్తున్నావు? భయం లేదు కదా. అంత ప్రియమైన దేవుని బిడ్డలారా, భయం కలిగి ఉండాలి. సంఘం విస్తరించడానికి సరే ఆయన అయిపోయాడు. పరిశుద్ధాత్ముడు దుఃఖపరిచేవు నువ్వు, సాతాను ప్రేరేపిస్తున్నావు నువ్వు, అయినా సరే గుర్తించలేదు. చూడండి మళ్ళీ అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం. నీ అంత ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన తర్వాత అది నీ విషయం ఉంది కదా, ఈ సంగతిని హృదయం ఉద్దేశించున్నావు కదా. నువ్వు మనుషులతో కాదు దేవునితో అబద్ధం ఆడావు. అండర్లైన్ పాయింట్ ఇది. ఎవరితో అబద్ధం ఆడా? సీసీ కెమెరాలో మాస్టర్ చూస్తున్నాడు. సీసీ కెమెరాలో మాస్టర్ చూస్తూ ఉన్నాడు. ఒకడు మాస్టర్ యొక్క ఆ క్యారేజ్లో ఉండి క్యారెట్ తినేసాడు. తినేసి లోపలికి వచ్చేసాడు. లోపలికి క్యారెట్ రారా అన్నాడు మాస్టర్. తెలుసు మాస్టర్. రా ఏంటి ఎక్కడికి వెళ్ళావు అన్నాడు. నేను ఎక్కడికి వెళ్ళలేదని అన్నాడు. చెప్పదా ఎక్కడికి వెళ్ళా, ఏం తిన్నావు అన్నాడు. నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఏమీ తినలేదు అన్నాడు. ఎంత ధైర్యం ఉంటాడు. సీసీ కెమెరాల నుండి మాస్టర్ డైరెక్ట్గా చూస్తుంటే నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఏం తినలేదు అని అంటున్నాడంటే ఆడికి ఏం భయం లేదు, మాస్టర్ భయం లేదు. మాస్టర్ దగ్గర నువ్వు అబద్ధం ఆడుతుంటే, మాస్టర్ దగ్గర అబద్ధం ఆడుతుంటే ఇంకా మాస్టర్ అన్ని చూస్తాను అన్నాడు. సీసీలోనండి దేవుడు నిరంతరం ఆయన కళ్ళు. ఒకవేళ కరెంటు పోతే మాస్టర్ సీసీ చూడలేడేమో, కానీ దేవుడు నిరంతరం నిన్ను చూస్తున్నప్పుడు దేవుడి దగ్గర అబద్ధం ఆడుతున్నాడు. అబద్ధం ఆడతాను మళ్ళీ వచ్చి అదే నోటితో అదే చేత్తో మళ్ళీ ప్రభుత్వ భోజనం తీసుకుంటాము. దేవుడి భయం ఉందా మనకి? అన్ని విషయాల్లో దేవుడు గుర్తుకు రావాలి. ఏమన్నానే నీకు దేవుడి భయం ఉందా? అసలు దేవుడి దగ్గర అబద్ధం ఆడతామంటా నువ్వు? అసలు ఆయన ఆత్మ నీలో ఉంది, ఆయన కళ్ళు మనం చూస్తున్నాయా? కానీ నువ్వు దేవుడి దగ్గర అసలు నీకు భయం ఉందా? రైట్, చెప్పు పడిపోయాడు. నెక్స్ట్ వాళ్ళ భార్య వచ్చింది. భార్య వస్తే అందుకమే ఇంతకే అమ్మామండి అంత మరి రిహార్సల్ కదా. రిహార్సల్ డైరెక్ట్ డ్రామాలో చాలా పర్ఫెక్ట్గా మాట్లాడాలన్నమాట. అలాగే డ్రామా ఆడారు. మీరు తెలియదేమో, నిత్య జీవితంలో ఈ నాటికలు వేసేవాళ్ళు, జీవితాల్లో నటించేవాళ్ళు, వాళ్ళంతా నటుడు నాటకాల్లో జీవిస్తాడు, జీవితాల్లో నటిస్తాడు. అందుకే పాపం నాటకాలన్నీ హిట్ అవుతాయి, జీవితాలన్నీ ఫ్లాప్ అవుతాయి. ఎందుకని? నాటకాల్లో జీవించారు, జీవితాల్లో నటిస్తున్నారు. నాటకాలు బాగా జీవిస్తారు, పర్ఫెక్ట్గా నాటకాలు ఆడతారు మనం, కానీ జీవితంలో నటిస్తున్నారని అర్థం. అవి హిట్ అవుతాయి. ఏం చెప్పారు అబద్ధం, ఏమి నమ్మించేవారని అబద్ధం. భర్తని ఎంత బాగా నమ్మించావా, ఆ డబ్బులన్నీ ఆ నగంతా మా అమ్మోళ్ళు ఇచ్చారని ఎంత బాగా నమ్మించారు. వెరీ గుడ్, బాగా నటించాం. జీవితంలో చక్కగా నటించాం, ఆ నాటకంలో బాగా జీవించాం. నీ నాటకాలు సక్సెస్ అవుతాయి, నీ జీవితం హీల్ అవుతుంది. అదే దేవుని భయం ఉందంట. దేవుని భయంతో మీరు బతకలేదు. ఇంకేమన్నాడు చూడండి, భార్యతో ఏమన్నాడు చూడండి,
ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరు ఎందుకు ఏకీపించారు? అసలు మీరు ఎందుకు ఏకీపించారు? మీరిద్దరు కలిసి దేవుని ఆత్మని మీరు శోధించారు.